కొన్ని వేల మైళ్ల దూరం కూడా ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అందమైన ప్రదేశాలు ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతం నుంచి తెచ్చినవి కావు. మన ఊరిలో మన కోసం మనం మార్చుకున్నవే. ఇంత అందమైన ప్రకృతి వికృతి రూపం దాల్చడానికి ఏ సునామీయో రావాల్సిన అవసరం లేదు. ప్రకృతి పట్ల మన నిర్లక్ష్యమే నీడలా వెంటాడి మన పతనానికి దారితీస్తుంది. కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మా చల్లపల్లికి మాత్రం ఆ భయం ఇక లేదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే నిద్రించే సూర్యుడు ఉదయించక ముందే పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా మార్చుకుని ఆ ప్రాముఖ్యతను 10 మందికి తెలియజేస్తూ ప్రకృతిని ప్రేమగా పలకరిస్తున్న వీరిని చూడండి. పసిపాప నుండి పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ తమ ఊరిని బాగు చేసుకునే క్రమంలో ఓ అందమైన ప్రపంచానికి బాటలు వేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రయాణానికి 10 మంది సిద్ధమయ్యే చోటు, మన అక్క చెల్లెళ్ళు చదువు కోసం వేరే ప్రాంతానికి వెళ్లే చోటు, ఒక మనిషి గమ్యస్థానాన్ని నిర్దేశించే చోటు, పరిశుభ్రంగా ఉండి పరిసరాలను రక్షించాలని ఎవరో గుర్తు చేయనక్కర్లేదు. మన సంకల్పమే దానికి దారి చూపిస్తుంది. పాయికానా ప్రదేశంలా ఉన్న దానిని పరిమళించే పూలతో అలంకరించుకున్నాం, ఆహ్లాదకరంగా మార్చుకున్నాం. సగటు మనిషి తన జీవితం నుంచి కొన్ని క్షణాలు ధారబోసి ఒక పారిశుద్ధ్య కార్మికుడుగా మారి స్త్రీ పురుష భేదాలు లేకుండా అనుక్షణం కష్టించిన ఎందరో కృషికి సాక్ష్యం ఈ దృశ్యం. చెత్త చేరే చదరపు అడుగుల స్థలం కూడా చందనవనంలా మారితే చలువురాతి మేడలు ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. నిర్లక్ష్యపు అంధత్వాన్ని దూరం చేయండి. నిజమైన సంకల్పానికి ఏదీ ఆటంకం కాదు అనడానికి ఇదే నిదర్శనం. కేవలం వసంతంలోనే చెట్లు చిగురుస్తాయి అంటారు, కానీ ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలున్న చోట ప్రతిరోజు వసంతమేనని ఈ చెట్లు చెప్పకనే చెబుతున్నాయి. మనిషి కనీస అవసరాల్లో ఒకటైన నీడను నిర్మించుకోవడానికే రాత్రిపగళ్లు కూడబెట్టింది చేర్చి, ఒక్కొక్క ఇటుక పేర్చి కొన్ని లక్షల డబ్బు, కొన్ని వేల క్షణాలు, కొన్ని వందల మంది చెమటా ఖర్చు పెడతారు. ఒక ఇంటి నిర్మాణానికి ఇంత కష్టపడితే సమాజం అనే ఇంటి నిర్మాణానికి ఎంత కష్టపడాలో ఆలోచించండి. కానీ నిరంతర ప్రయత్నం ఉంటే నిరాశకే నిరాశ పుడుతుంది, మనం అనుకున్న శిఖరాలకు చేరుస్తుంది. ఒకరి ఆశ కొందరికి ఆశయంగా మారితే ఒకరి కల ఎందరికో లక్ష్యంగా మారుతుంది. అదే అభివృద్ధి పదం వైపు మొదటి అడుగవుతుంది, భవిష్యత్ తరాలకు వెలుగునిస్తుంది. ఈ ప్రక్షాళనోద్యమంలో ఆర్థిక సమితినిచ్చి స్వచ్ఛ సుందర చల్లపల్లిలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం. సాటి పల్లెల్లో మేటిగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్సుమాంజలులు. జై స్వచ్ఛ సుందర చల్లపల్లి.